నమస్తే న్యూస్ 16 ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం పటాన్చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్స్లో ఉన్నాం. ఎండిఆర్ ఫౌండేషన్ దేవేందర్ రాజు, ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్గా ఉన్న మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అట్టహాసంగా కైట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతూ ఉంది. గడిచిన 4 సంవత్సరాలుగా ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 5వ ఏడాదిలోకి ఎంటర్ అయింది. ఈ 5వ ఏడాది చాలా అద్భుతంగా ఒక మంచి స్టేజ్ సెటప్ చేసి వచ్చే యువకులే కానివ్వండి, యువతులు పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న యువకులే కానివ్వండి, పటాన్చెరు పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ సంక్రాంతి పండుగని అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది, పటాన్చెరు సగం ఖాళీ అయిపోతుందని అందరూ అంటూ ఉంటారు. కానీ అసలైన పటాన్చెరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను మీరు చూస్తూ ఉన్నారు. వందలాది వేలాది మంది జనం మైత్రి గ్రౌండ్స్కి తరలి వస్తూ ఉన్నారు. ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొని కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కల్చరల్ ప్రోగ్రామ్స్ని చూసేందుకు వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఎట్లా అనిపిస్తుంది మన పటాన్చెరులో కైట్ ఫెస్టివల్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎక్కడి నుంచి అండి? మేము బీహెచ్ఎల్ నుంచి వచ్చాము. బీహెచ్ఎల్ నుంచి. సో జనరల్గా సంక్రాంతి వచ్చిందంటే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అంటారు. కానీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అనేది మనకి చాలా మంచి పండుగ. ఎందుకంటే పాడి పంటల్లో ఇప్పుడే మన చేతికి వచ్చి అందరూ హ్యాపీగా జరుపుకునే పండుగ ఇది. కొత్త పంటలు చేతికి వచ్చి దానికోసం ఈరోజు మనందరం పిల్లలతో పెద్దలతో అందరితో చాలా హ్యాపీగా జరుపుకుంటామండి ఈ కైట్. ఎండిఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ మంచి సెలబ్రేషన్ చేస్తున్నారు. అందరూ ఇక్కడ వచ్చి హ్యాపీ జరుపుకుంటే బాగుంటుందండి. హాయ్, నీ పేరు? తనీష్. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? కైట్ ఫెస్టివల్కి వచ్చావు, నీ కైట్స్ అవేనా? మీ మమ్మీ చేతిలో ఉన్నాయా? అవును. ఎలా అనిపిస్తుంది? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అవును. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా ఉంది. బాబు. సో అద్భుతమైన కైట్ ఫెస్టివల్ని అయితే మీరు చూస్తూ ఉన్నారు మన మైత్రి గ్రౌండ్స్లో. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు. సాధారణంగా మన ఇళ్లలో కనుక సంక్రాంతి సంబరాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, కైట్స్ ఎగరేసే వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే వాళ్ళ బిల్డింగుల మీదో లేకపోతే కొన్ని ఓపెన్ ప్లేసెస్లోకి వెళ్ళి ఎగరేస్తూ ఉంటారు. కానీ ఈ మైత్రి గ్రౌండ్స్లో ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో చాలామంది అద్భుతంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా 10,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకొని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు చాలా ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు. బ్రో, ఎక్కడి నుంచి? పటాన్చెరు అన్న, లోకల్ ఎక్కడనేమో. ఎట్లా అనిపిస్తుంది ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో? మంచిగా ఉందన్న, చాలా మంచిగా ప్రోగ్రామ్. మీకు కూడా 10 కైట్స్ ఇచ్చారా? కాంపిటీషన్లో 10,000 గెలవబోతున్నారా? గెలుగుతామన్న, గెలుగుతాం కన్ఫామ్, పక్కా. ఎట్లా పోటీ మంచిగా ఉంటే మంచి, చైనీస్ మాంజలతో కాదు, మంచి మాంజలతో ఉంటే చాలన్న. ఎవరికి ఏం కాకుండా చూసుకుంటే చాలు, మంచి అంతే చాలు. ఎండిఆర్ అన్నకి ఏమైనా చెప్పదలుచుకున్నావా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరినీ మంచిగా చూసుకుంటానన్న. అన్న ఎప్పుడు అందరితో సేవలో ఉంటారన్న, ఎనీ టైం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నువ్వు 10,000 రూపాయలు గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే అండి. అద్భుతమైన సంక్రాంతి సంబరాలు మన పటాన్చెరులో ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉంది. పటాన్చెరులో ఎంబీఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వీళ్ళు చేస్తున్నటువంటి సంక్రాంతి ప్రోగ్రాం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు చేస్తున్న కార్యక్రమం భారీ ఎత్తున గెలిచినటువంటి ఎవరైతే గెలుస్తుండో అతనికి 10,000 రూపాయలు ఇవ్వడం గిట్ట చాలా సంతోషకరం. కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. చిన్నపిల్లల కళ్ళలో ఆనందాన్ని మీరు చూస్తున్నారు. చిన్నపిల్లలకు కూడా కైట్స్ అందజేశారు ఎండిఆర్ ఫౌండేషన్ వాళ్ళు. అవును, చాలా సంతోషకరం. ఎంబీఆర్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు చేస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈ ఫౌండేషన్ తరఫున చేసినటువంటి కార్యక్రమాలు గిట్ట భారీ ఎత్తున జరగాలని కోరుకుంటున్నాం. మీ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదా కైట్ ఫెస్టివల్లో? మా తరఫున చేస్తున్నాం. రాజ్ కుమార్ సార్ టీచరు, మా అబ్బాయి అట్లా చేస్తున్నాం. పేరు? వశిష్ఠచారి. సో కైట్తో రెడీగా ఉన్నావు, కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నావు, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు ఒకసారి. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ పొంగల్. చాలా అద్భుతంగా ఉంది. మా ఎండిఆర్ ఫౌండేషన్ వల్ల చాలా అద్భుతంగా చేస్తున్నారు. మంచిగా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ సంక్రాంతి. పటాన్చెరు
ఎట్లా అనిపిస్తుంది అన్న ఈరోజు 10,000 కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నావు? ఆయన ఖచ్చితంగా ప్రతిసారి అన్నవాళ్ళు చాలా గ్రాండ్గా పెడతారు ప్రోగ్రామ్స్. ఎప్పుడు 10,000 ఎప్పుడు మనకు ఇయర్లీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మనం కూడా ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఒక్కొక్క టీంకి 10 కైట్స్ని అందజేశారు. ఆ కైట్స్లో ఎవరైతే ఈ కైట్ ఫెస్టివల్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ 10,000 రూపాయల ప్రైజ్ మనీని. అన్న నమస్తే, ఎక్కడి నుంచి? విజయవాడ. ఓ విజయవాడ, మాది విజయవాడ. ఎక్కడ విజయవాడలో? విజయవాడ భవానీపురం. అచ్చా గొల్లపూడి. అది ఎట్లా అనిపిస్తుంది అన్న మన పటాన్చేరులో? చాలా బాగుంది ఈవెంట్, చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా బాగుంది. సో ఇంటికి వెళ్ళలేదన్నమాట నువ్వు ఈసారి? ఇంటికి వెళ్ళలేదు, ఈ కైట్ ఫెస్టివల్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ ప్రోగ్రామ్ ఎవరు పెట్టారో తెలుసా? తెలుసు, MDR. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి. మనలాంటి వాళ్ళు ఊర్లో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అవును, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అందరూ చాలా మంది వచ్చారు, చాలా ఇంట్రెస్ట్. ఇగో వీళ్ళందరూ మా టీమే. సో 10,000 రూపాయల ప్రైజ్ మనీ కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. ఫిక్స్ అయ్యే వచ్చాము ఇక్కడికి. ఇలాంటివి మళ్ళీ చేయాలి. ఇలా ఎంకరేజ్మెంట్ ఉండాలని. నీ పేరు? వినయ్ సాయి. ఎందుకు పారిపోతున్నావు నన్ను చూసి? హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సేమ్ డే. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగా ఎంజాయ్ చేస్తున్నా, బాగా చేస్తున్నా. ఎవరెవరు వచ్చారండి? నేను, మా డాడీ, మా తమ్ముడు. ఓకే, మీ తమ్ముడు నువ్వు ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నావా నువ్వు? జస్ట్ నీ వరకు నువ్వు చేస్తున్నా. చైనా మాంజా కాదు కదా ఇది, మంచి మాంజానే కదా? మంచి మంజానే. చైనా మాంజాలు వాడకూడదు. ఓకే. నీ పేరు నాన్న? హర్ష. హర్ష. ఏ స్కూల్ నువ్వు? సరస్వతి విద్యా మందిర్. బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఈ సంక్రాంతి? ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? బాగుంది. బాగుందా? అందరికి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు కెమెరా చూసి. సంక్రాంతి శుభాకాంక్షలు. కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన మైత్రి గ్రౌండ్స్కి వచ్చారు. ఎందుకంటే ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆటపాట రెండూ ఉన్నాయి. సో అందరూ MDR ఫౌండేషన్కి లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి థ్యాంక్స్ చెప్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో అద్భుతమైన కార్యక్రమం మన మైత్రి గ్రౌండ్స్లో జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, చాలా బాగా అనిపిస్తుంది. మేము కాకినాడ, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాము. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది, ఇప్పుడే చూడడం. మీ హస్బెండ్ ఏరి? ఓకే, కైట్ ఎగరేయడంలో వేరే వాళ్ళు కట్ చేస్తారంట కదా, ముగ్గురు అయింది ఇప్పటికి. బాగా అనిపిస్తుంది. జనరల్గా నాది కూడా ఆంధ్రానే, విజయవాడ. మన ఆంధ్రాకి వెళ్ళిపోతారని అందరూ అంటారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ఇయర్ వెళ్ళడం కుదరలేదండి, అందుకే ఇటు వచ్చాం. బాగా అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమవుతూ ఉంది. నేను చాలా బాధపడుతూ ఉన్నాను, విజయవాడ వెళ్ళలేకపోయాను ఈ సంక్రాంతికి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల అని బాధపడుతున్న నేపథ్యంలో చాలామంది ఆంధ్ర వాళ్ళు కనిపిస్తున్నారు. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వాళ్ళు ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు, పాపం టికెట్స్ దొరకలేని వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటున్న తరుణంలో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన పటాన్చెరు పట్టణంలో మంచి కైట్ ఫెస్టివల్ పెట్టారని తెలుసుకొని సోషల్ మీడియాలో చూసి చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు, ఇంకొంతమంది యువకులు ఉన్నారు అక్కడ. అన్న తెలుగువా హిందీయా? హిందీ. ఎట్లా అనిపిస్తుంది? కైసా లగ్ రహా హై? కడగాయి హమారీ పతంగా, కడగాయి హైదరాబాద్. సో అన్న ఇప్పటివరకు ఎన్ని పతంగులు తెంపావు? ఎన్ని పతంగులు సో పోనీలే, ఏం పర్లేదు, పార్టిసిపేట్ అయితే చేశారు కదా. ఎక్కడి నుంచి అన్న? ఎక్కడి నుంచి? ఆఫీస్ పెట్టానా. సో సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఎట్లా అనిపిస్తుంది MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్? చాలా మంచిగా అనిపిస్తుంది కైట్స్ ఎగరడంలో. సో 10,000 కొడదాం అనుకున్నారు కానీ కొంచెంలో పోయినట్టు. గురించి రాలేదన్న, సెలబ్రేట్ చేయడానికి వచ్చిన, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన. అమౌంట్ గురించి వచ్చిన అంటే ఇంటికే వెళ్తుండే. ఎంతమంది వచ్చారు మీ ఫ్రెండ్స్? మేము 15 మెంబర్స్ వచ్చినాం. సంక్రాంతి శుభాకాంక్షలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎక్కడన్నా మీది? నేను చందానగర్ నుంచి వచ్చాను. పట్ల బాగానే వచ్చారు చందానగర్ నుంచి. ఎక్కడ చూసారు ఇక్కడ ఇది జరుగుతుంది? ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను, ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇట్లా ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాము. అసలు అయితే ఎక్కడన్నా మీది చందానగరేనా? ఇంక ఆంధ్ర? లేదు, చందానగర్ అంటే తెలంగాణ, సూర్యాపేట, కాకపోతే ఇక్కడే ఉన్నాం. సో ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది జనాల మధ్య కైట్ ఫెస్టివల్? చాలా బాగుంది, మంచి ఎంజాయింగ్. అదే పాపతో వచ్చాము, ఎంజాయ్ చేస్తున్నాం మేము. చాలా బాగుంది మీ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. నమస్తే అండి, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. పాప ఏమంటుంది? ఎంజాయ్ చేస్తుంది? ఫస్ట్ టైం రావడం బాగుంది.
రైట్ అండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే మేడం, హ్యాపీ పొంగల్. ఎట్లా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది మన పటాన్చేరులో కైట్ ఫెస్టివల్? ఇప్పుడే వచ్చాను, చూస్తున్నాను. ఇప్పుడే యాక్చువల్గా 2 స్టార్ట్ అయింది. సో బాగుంది, చూడాలి. ఇంకా ఇప్పుడు బిహెచ్ఎల్ ఎంఐజీ ఎట్లా సోషల్ మీడియాలో చూసి వచ్చారా? అంతే, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో చూసేసి వచ్చాను. నమస్తే అండి, ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? గుడ్ అండి, ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో ఇన్స్టాలో చూసి వస్తున్నాము, బాగుంది. లైక్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు, ఫీలింగ్ గుడ్. పాప పేరు రిధన్య అండి. మాట్లాడుతుందా? నీ పేరు? రితన్య. చూస్తున్నావా కైట్స్ అన్ని బాగున్నాయా? చెప్తా. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ అన్న. తెలుగు హిందీ? తెలుగు. సో ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఊరికి వెళ్ళలేదా? వెళ్ళలే, ఇక్కడ మంచిగా చేస్తారని ఇక్కడనే ఉండిపోయాం. అచ్చా, ఓకే. మరేంటి కైట్స్ ఎగరేసారా? ఎగరేసా. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రాలో ఒంగోలు. మాది విజయవాడ. మన ఊరు వెళ్ళలేకపోయినా ఇక్కడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అవును, కరెక్టేనన్నా. వీళ్ళు ఊది చంపేస్తున్నారు అన్న. ఎక్కడి నుంచి? ఎక్కడ మీది? పటాన్చేరు. నువ్వు ఊది మస్తు క్రేజ్ క్రియేట్ చేస్తున్నావు ఇక్కడ. నీ పేరు? భరత్. సో ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? మస్తు అనిపిస్తుంది. గెలిచేది కూడా మేమే అన్న అనుకో. నువ్వు అయితే అంతే. నా 10,000 కొట్టబోతుంది. ఎంపీఆర్ అనే మాంజ మా దగ్గర ఉంటే ఇంకేం మాంజా కొడుతుంది అన్న మాకు చెప్పు. పృథ్వీరాజ్ అనే మాంజ మా దగ్గర ఉంటే ఏం మాంజా కొడుతా చెప్పు. ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చారు. ఓకే, నువ్వు 10,000 కొట్టుకొని వెళ్ళాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. హ్యాపీ పొంగల్. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఏం చెప్తారు? పండగ వాతావరణం ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనరల్గా యూత్ అంతా ఈ మధ్య కోడి పందాలని ఆంధ్రాకు పోవడము అది చేస్తున్నారు. అది కాకుండా ఇక్కడ పండుగ వాతావరణం ఏర్పడేసుకొని కుల మతాలకు అతీతంగా ఈరోజు మా సంక్రాంతి వేడుకలు పటాన్చేరులో ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా మందితో నేను మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, పాపం ఊరు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా ఎక్కడున్నా కూడా ఇక్కడి వారే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు తెలంగాణ ప్రాంతం కాబట్టి వాళ్ళు కూడా మా సోదరులే. అందరం కూడా కలిసిమెలిసి పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎట్లా మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉందా? 10,000 రూపాయలు కొట్టబోతున్నారా? దైవ నిర్ణయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జబర్దస్త్ కానివ్వండి, టీవీ షోస్లో ఫేమస్ అయిన బల్బీర్ సింగ్ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో బల్బీర్ సింగ్ ఎవరైతే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో కైట్ ఫెస్టివల్లో యువకులే కానివ్వండి, వాళ్ళందరినీ ఉత్సాహపరిచే విధంగా బల్బీర్ సింగ్ కూడా కొంత వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళందరితో మస్త్ కామెడీ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో చాలామంది యువకుల్ని మీరు చూస్తూ ఉన్నారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అట్టహాసంగా మన పటాన్చెరు పట్టణం మైత్రి గ్రౌండ్లో అయితే ఈ ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది. ఎస్, ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. హాయ్, బాగున్నారా? నీ పేరు? ఎక్కడి నుంచి? పటాన్చెరు. ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? మాటలు రావా? నీ పేరు నాన్న? హరిప్రియ, 8th క్లాస్. మంచిగా అనిపిస్తుంది. ఎవరు పెట్టారో తెలుసా? ఎండిఆర్ ఫౌండేషన్ పృథ్వీరాజ్ అన్న. సో పృథ్వీరాజ్ అన్న తెలుసా నీకు? తెలుసు. సో మరి మీ దగ్గర కైట్స్ లేవు, ఎవరు మీరు కైట్స్ ఎగరేయరా? రాదా? ఇంటికాడ ఎగరేస్తాం, ఇక్కడ కాదు. సో మంచి ప్రోగ్రామ్ పెట్టారని ఎంజాయ్ చేయడం కోసం వచ్చినట్టున్నారు మీరు. హ్యాపీ పొంగల్ నాన్న, హ్యాపీ పొంగల్. ఎంజాయ్ చేయండి. హాయ్, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్ ని? మీ ఫ్రెండ్సా వీళ్ళంతా? మీ పేరు? బాగుంది, నైస్. సేమ్ నాలానే మంచి డ్రెస్ వేసుకొని వచ్చాను. నీ పేరు? చరణ్ అన్న. ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? బాగా అనిపిస్తుంది. ఎప్పటికీ దూరం పోయేటోళ్ళము, ఇప్పుడు ఈయన పెట్టిరు, మంచిగా అనిపిస్తుంది. ఎవరు పెట్టారో తెలుసా ఈ ప్రోగ్రామ్? ఎండిఆర్ ఫంక్షన్. పృథ్వీరాజ్ అన్న తెలుసా? తెలుసు. మరి కైట్స్ తెచ్చుకోలేదు మీరు? అందరికి కైట్స్ పంచారు కదా? ఇప్పుడే వచ్చినాం మేము. ఓకే, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్. ఎక్కడి నుంచి? విష్ యూ ద సేమ్. మేము లింగంపల్లి. సో ఎక్కడ చూసి వచ్చారు ఇక్కడ జరుగుతుంది? మామూలుగా ఎవరో చెప్తే గూగుల్లో చెక్ చేసాం అడ్రస్, సో చూసి వచ్చాం.
ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది కైట్స్ ఎగరేస్తూ? అంటే నేను ఫస్ట్ టైం సో ఇలాంటి ఫెస్టివల్ చూడడం సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ. మీ పాపనా? నీ పేరు ఎట్లా అనిపిస్తుంది కైట్స్ ఎగరేస్తుంటే? బాగుందా? రైట్, హ్యాపీ పొంగల్ అని చెప్పు ఒకసారి. హ్యాపీ పొంగల్. హాయ్, నీ పేరు? తన్వి. ఆ? తన్వి. ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? బాగుంది. నువ్వు కైట్స్ ఎగరేసావా మీ ఇంటి దగ్గర? ఆ. ఎవరెవరు వచ్చారు? మా పిన్ని, మా బాబాయ్, మా చెల్లి, మా మమ్మీ, నేను, మా డాడీ. సో చాలా మందే వచ్చారు. అవును. ఎంజాయ్ చేస్తున్నావా మరి? ఫన్ యాక్టివిటీస్ లోకి వెళ్ళావా? హ్యాపీ పొంగల్. మస్తు హుషారు ఉంది పాప. చాలా మంది వచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి అండి? మాది కర్నూలు డిస్టిక్ అండి, ఆంధ్ర. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది కైట్ ఫెస్టివల్? ఫస్ట్ టైం చూడడం ఇది కైట్ ఫెస్టివల్. నేను ఇక్కడ పటం చేరడం ఫస్ట్ టైం చూస్తున్నాను. రైట్, ఎంజాయ్ చేయండి. ఓవరాల్ గా మైత్రి గ్రౌండ్స్ లో జరుగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ అయితే అత్యద్భుతంగా ముగిసింది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ కైట్ ఫెస్టివల్లో కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్ విన్నర్స్ని కూడా అనౌన్స్ చేసేశారు. 10,000 ప్రైజ్ను వాళ్ళకి అందించబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ముగియబోతుంది. నేను చాలా మందితో మాట్లాడిచ్చాను. ఈవెన్ నాకు అలుపు కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ 4-5 అవర్స్గా ఈ కైట్ ఫెస్టివల్ అయితే అత్యద్భుతంగా కొనసాగింది. కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలు, ఈవెన్ శంషాబాద్ అవతల నుంచి, అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అవతల నుంచి కూడా వచ్చి మైత్రి గ్రౌండ్స్లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్లో చాలా మంది పాల్గొన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేశారు. ఈ 5వ ఏడాది ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కైట్ ఫెస్టివల్ పైన అందరూ ఆనందం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఇయర్ చాలా బాగా చేయాలి అని చెప్పి అందరూ వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకొన్ని గేమ్స్ని యాడ్ చేయండి అని చెప్పి సలహాలు సూచనలు చేశారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం మైత్రి గ్రౌండ్స్ నుంచి.